నీకే స్తోత్రములైన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప కార్యములు చేయవాడా, అద్భుత కార్యములు జరిగించువాడా నీకే స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పట్ల గొప్ప కార్యములు చేయవాడా, అద్భుత కార్యములు జరిగించువాడా, ఆశ్చర్యకార్యములు జరిగించువాడా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజుల రాజా, మహోన్నతుడ, మహాగణుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప కార్యములు చేయవాడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మీరు మా ప్రతి విషయంలో తండ్రి ప్రభా తోడే నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకును నాకును మధ్యలో తండ్రి ప్రభా అడ్డుగోడలాంటి పాపములు ఏమైనా ఉంటే తీసివేయండి తండ్రి ప్రభా. నా చిన్ననాటి ప్రేమ నుంచి ఇప్పటిదాకా తెలిసి తెలియజేసిన ప్రతి పాప దోషములను దయతో క్షమించమని అడుగుతున్నాను తండ్రి. ఎక్కడెక్కడ తండ్రి ప్రభా నేను తెలిసి తెలియజేసిన దయతో క్షమించండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రవేశ నీకు నాకును మధ్యలో అడ్డుగోడలాంటి పాపములు ఏమైనా ఉంటే వాటిని తీసివేయండి తండ్రి. ఎందుకంటే నేను ప్రభా ఆ పాపము నేడలే తండ్రి ప్రభా నేను చేస్తున్న ప్రతి ప్రార్థన నీకు అందదు కనుక తండ్రి దయతో వినిపించదు కనుక దయతో నన్ను క్షమించి తండ్రి ప్రభా నీవే మాకు తోడే నడిపించి నడుచున్నాను తండ్రి. గొప్ప కార్యములు చేయవాడా, అద్భుత కార్యములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు జరిగించేవాడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహాగణుడా నీకు వందనాలయ్యా, రాజుల రాజ్యానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలనైనా మా ప్రార్థనలు ఆలకించువాడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క 3:30 గంటల్లో తండ్రి ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా నీవే నా ప్రార్థన ఆలకిస్తున్నామని నమ్ముచున్నాను తండ్రి. నా ప్రతి ప్రార్థనకు జవాబు దయచండి ప్రభా. ఎందు నిమిత్తమైన నిద్ర పట్టకుండా చేయించి తండ్రి ప్రభా ప్రార్థనకు అయితే తండ్రి ప్రభా మోకరించి రావున నువ్వు తండ్రి ప్రభా కృప చూపించావో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా నీవే తండ్రి ప్రభా ఎందుకు ప్రార్థన చేయాలో, ఎవరి కోసం నేను ప్రార్థన చేయాలో నీవే నన్ను లేపి తండ్రి ప్రభా ప్రార్థనలో కూర్చుండబెట్టావు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరు కోసం నేను ప్రార్థన చేయాలో ప్రతి ఒక్కరి నిమిత్తమై తండ్రి ప్రభా మరి దేని విషయమై నేను ప్రార్థన చేయాలో నువ్వు ముందుకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప కార్యం చేయండి, అద్భుత కార్యం చేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఆశ్చర్యకరం జరిగించండి అయ్యా. మా పట్ల అన్ని చిత్తం నీ ప్రణాళిక నీ ఉద్దేశం ఏమిటో తండ్రి ప్రభా మీరు బయలుపరిచి చిత్తానుసారం మేము ముందుకు సాగుకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీవే గొప్ప కార్యములు ఇచ్చేయండి అయ్యా. అదేవిధంగా తండ్రి ప్రభా శాలం రాజు పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. ఆ పాస్టర్ గారు తండ్రి ప్రభా ఏ నిమిత్తమై తండ్రి ప్రవేశ వాక్యములు తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా సంఘంలో బోధించినప్పుడు తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా వ్యతిరేకతలకు గురై తండ్రి ప్రభా అనేకమైన ప్రజలు తండ్రి ప్రభా శాలింరాజు పాస్టర్ గారు మీరు తండ్రి ప్రభా అనేకమైన మాటలు మాట్లాడుచున్నారయ్యా, దుర్భాషలాడుతూ మాట్లాడుచున్నారు ప్రభా. తన విషయమై జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. నీవే దర్శించండి ప్రభా. నీ దాసుని చుట్టూ అగ్నికంచె వేసి కాపుదల సహాయం చేయండి ప్రభా. నీవే గొప్ప కార్యం చేసినందుకే నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నీవే తండ్రి ప్రభా నీ దాసుని పరిచయ నిమిత్తమై తండ్రి ప్రభా బహు బలంగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. నిందకు ప్రతిగా పూదండను తండ్రి ప్రభా ఇస్తానని చెప్పిన దేవుడో కదా ప్రభా. నీ దాసుడు తండ్రి ప్రభా నింద వేశారు ప్రభా, కానీ నీ దాసునికి రెట్టింపు ఘనతను ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికమైన మేలు చేయగల దేవుడని నేను తండ్రి ప్రభా. గొప్పగా తండ్రి ప్రభా చేయువాడని నేను వాక్యం ద్వారా సెలవిచ్చావు కదా తండ్రి ప్రభా. మేము అడుగుచున్నాం తండ్రి. నువ్వు గొప్ప కార్యములు ఇచ్చేయండి తండ్రి, అద్భుత కార్యములు ఇచ్చేయండి, ఆశ్చర్యకరం జరిగించండి ప్రభా. నీ దాసుని చుట్టూ అగ్ని కంచె వేసి కాపుదల సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ దాసుని బహు బలంగా ఇంకా అత్యధికంగా వాడుకోండి తండ్రి ప్రభా. నువ్వే గొప్ప కార్యం చేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నీవే అద్భుత కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎందుకంటే తండ్రి ప్రభా భూమిని ఆకాశంను శూన్యంలో విరాళదీసిన దేవుడు నువ్వు తండ్రి ప్రభా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నువ్వు తండ్రి ప్రభా. సూర్య చంద్రులను తండ్రి ప్రభా యెహోషువ కాలంలో తండ్రి ప్రభా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఒక నరుని ప్రార్థన విని తండ్రి ప్రభా సూర్య చంద్రుని ఆపిన దేవుడు తండ్రి ప్రభా. నీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు నన్ను ప్రభా. నీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు. అదేవిధంగా మాకుతో నువ్వు మాట్లాడుతున్నావు. నీవు ప్రార్థన చేయి, నీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదని అంటున్నావు కదా ప్రభా. భూమి మీద మీరు వేటిని విత్తుతారో పరలోక మందులని విత్తబడినన్నావు కదా యేసయ్య. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో
పరలోకమందున బంధించబడిన వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడు కదా నాయన ప్రభా. ఈ వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీవే గొప్ప కార్యం మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ దాసుని సిగ్గుపరిచే దేవుడో కాదు కానీ నీ దాసుని బలపరిచి తండ్రి ప్రభా గొప్ప పరిచయం చేయించుకునే దేవుడు తండ్రి ప్రభా. ఏలియాతో మాట్లాడవు తండ్రి ప్రభా. ఏలియా తండ్రి ప్రభా బలం లేక తండ్రి ప్రభా ఒక తండ్రి ప్రభా ఆయన కూర్చుండి తండ్రి ప్రభా సొమసిల్లిపోయి ఉన్నప్పుడు తండ్రి అతనికి తండ్రి ప్రభా రొట్టెయు తండ్రి ప్రభా మాంసం నుంచి తండ్రి దూత ద్వారా బలపరచు తండ్రి ప్రభా నీవు చేయుచున్న పరిచర్య ఇంకా బహుగా ఉందని తండ్రి ప్రభా ఏలియాతో మాట్లాడిన దేవుడో కదా ప్రభా. అదేవిధంగా నీ దాసునితో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీ దాసునికి తండ్రి ప్రభా గొప్ప ప్రణాళిక ఉంది తండ్రి ప్రభా. నీ దాసుని ద్వారా ఇంకా అద్భుతమైన పరిచర్య చేయించుకుంటావు కనుక తండ్రి ప్రభా ఇలాంటి శ్రమలు వస్తాయి తండ్రి ప్రభా. ప్రతి దైవసేవకుల్లో ప్రతి క్రైస్తవుల్లో శ్రమలు వస్తాయి పోతాయి, కానీ ఆ శ్రమలకు తట్టుకొని నిలబడగలిగితే తండ్రి ప్రభా శ్రమల వెనకాల ఆశీర్వాదాలు ఉంటాయి కనుక తండ్రి ప్రభా నీ దాసుని ఇంకనూ బహు బలంగా వాడుకోమని వచ్చున్నాం తండ్రి. నీవే గొప్ప కార్యములు చేయండి, అద్భుత కార్యములు చేయండి, ఆశ్చర్యకరములు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నీవే ఓ బలమైన పాత్రగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క దైవ సేవకుల విషయమే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు దైవ సేవకులు తండ్రి నీవే జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎక్కడెక్కడ దైవ సేవకులు పరిచర్య చేస్తున్నారో వారు ఎంతగానో తండ్రి ప్రభా ఆఖరికి అలమటించి తండ్రి ప్రభా నాటికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులు ఉన్నారయ్యా. వారిని దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభా. వారిని నీవే జ్ఞాపకం చేసుకో తండ్రి. గొప్ప కార్యములు ఇచ్చేయండి తండ్రి. వారి చుట్టూ అగ్ని కంచె వేసి కాపుదల సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా ఎన్నో నిందలు ఎన్నో హింసలు పొందుతుంది ప్రభా ఈ ప్రజలు తండ్రి ప్రభా ఉన్నారయ్యా. నీవే జ్ఞాపకం చేసుకో తండ్రి. అల్లాడు నాయన ప్రభా యేసయ్యా మొర్దెకై తండ్రి ప్రభా యూదుల పక్షంలో తండ్రి ప్రభా ప్రార్థన చేయించు తండ్రి ప్రభా నీ అందు మొరపెట్టి తండ్రి ప్రభా ఎస్తేరుకు తండ్రి ప్రభా విన్నపం అందించినప్పుడు తండ్రి ప్రభా నీవు తండ్రి ప్రభా ఐశ్వర్యరోజు రాజుతో ఎస్తేరు మాట్లాడలాగునా నువ్వు కృప చూపించావు కదా నాయనా. అదేవిధంగా ఆ యొక్క అర్ధరాత్రి సమయంలో నేను ప్రభా ఆ యొక్క సమాచారంగా దాన్ని తెరిపించిన ప్రభా యూదులకు గొప్ప రక్షణను ఇచ్చిన దేవుడు కదా ప్రభా యేసయ్యా. నీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు కదా నేను ప్రభా. నీకు సమస్తము సాధ్యమే కదా ప్రభా యేసయ్యా. నీ ఆలోచనలు నీ తలంపులు వేరు, మానవులముగా మా ఆలోచనలు మా తలంపులు వేరేసయ్యా. నీవే గొప్ప దేవుడు, నీవే సర్వశక్తిమంతుడు, నీవే సర్వాధికారివి, నీవే రాజుల రాజువు, నీవే రానైన గొప్ప దేవుడవు నాయన. నీవు మా పట్ల అద్భుత కార్యాలు చేస్తావయ్యా. ఎందుకంటే తండ్రి ప్రభా నీ ఆలోచనలు నీ తలంపులు మనుష్య గోచరముకు అంత చిక్కనివి కదా ప్రభా. నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు కదా నైనా. అదే విధంగా తండ్రి ప్రభా ఎంతోమంది ప్రజలు నైనా ప్రభా నశించి నరకానికి వెళ్తున్నారయ్యా. వారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ సన్నిధానంలో ఏ ఒక్కరు నశించిపోవడం నీ చిత్తం కాదు కదా యేసయ్యా. ప్రతి ఒక్కరిని నమ్ముకొని పరలోకానికి వెళ్ళాలయ్యా. ఈ అంత్యదినంలో చివరి రోజుల్లో మేము ఉన్నాం తండ్రి. సాతాను తండ్రి ప్రభు వాడు ఎవరిని మృంగుదునని గర్జించి సింహం వలె వస్తున్నాడయ్యా. నువ్వు యూదా గోత్ర సింహంగా మా పక్షమున యుద్ధం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థనేమో ఆయుధమయ్యా, ప్రార్థనేమో బలము తండ్రి. నీ వాక్యానుసారంగా జీవించడమే మా బ్రతుకు అర్థం ఉంటుంది కదా యేసయ్య. మేము ఎంతగా ప్రార్థన చేసిన వ్యర్థమే కదా ప్రభా. హృదయాన్ని కడుక్కోకుండా, హృదయాన్ని శుద్ధీకరించుకోకుండా, హృదయంలో ఉన్న మస్టును తీసివేసుకోకుండా ఎన్ని ప్రార్థనలు చేసిన వ్యర్థమే కదా యేసయ్య. మా హృదయాన్ని శుద్ధి చేయండి, హృదయాంతరంగంను శుద్ధి చేయండి అయ్యా. శుద్ధ స్వర్ణముగా శుద్ధి చేయండి. పరిశీలించండి అయ్యా, పరిశోధించండి తండ్రి, పరీక్షించండి తండ్రి. ముందుగా మమ్మల్ని కట్టండి అయ్యా.
నీ రాకడ వరకు కూడా మేము నీకు నమ్మకంగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలైనా పరిశుద్ధుడానికి వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. నా దేవా, నా రాజా, నా రక్షణకర్తవ యెహోవానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. గొప్ప కార్యములు ఇచ్చేవాడు నీవు తండ్రి. అద్భుత కార్యములు ఇచ్చేవాడు నీవేసయ్యా. నీవు తప్ప మాకు ఎవరున్నారేసయ్యా? నీవు తప్ప మాకు దిక్కెవరయ్యా? ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నీవు మాకుండగా ఈ లోకంలోనిది మాకెందుకు ప్రభా? నీవే సహాయం చేయండి తండ్రి. నీవే గొప్ప కార్యములు చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ రాకడ వరకు కూడా మేము ఇంకనూ నీకు నమ్మకముగా బ్రతికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీ దాసుడు పక్షముగా మీరు ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీవే గొప్ప కార్యములు ఇచ్చేయండి, అద్భుత కార్యములు ఇచ్చేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఎంతమంది నీకు మొరబెట్టి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి విన్నపములను ఆలకించి తండ్రి ప్రభా వారికి జవాబులు దయచేయండి తండ్రి. నీవే గొప్ప కార్యం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. రాజా, నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నామయ్యా. మరి తండ్రి ప్రభా, ఈ యొక్క దాసుని విషయమై తండ్రి ప్రభా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్న వారినైనా ప్రభా ఏ విధం చేత మాట్లాడుతున్నారో వారిని కూడా క్షమించండి ప్రభా. వారిని దర్శించండి ప్రభా. వారితో మాట్లాడండి ప్రభా. వారు తెలిసి తెలియక మాట్లాడుతున్నారేమో, వారిని క్షమించండి అయ్యా. వారి మనోనేత్రములు తెరచినాయన ప్రభా. మేము మాట్లాడుతున్నది కరెక్ట్ కాదా, మరి ఏంటి మేము ఇలా మాట్లాడుతున్నామని వారు తెలుసుకొనిలాగున వారిని దర్శించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నీవే గొప్ప కార్యములు ఇచ్చేయండి అయ్యా. ఈ దాసుని పక్షముగా మీరు ఉండమని అడుగుతున్నాం తండ్రి. నీవే మాకు తోడు నడిపించండి. నీ కృప చేత బలపరిచమని అడుగుతున్నాం తండ్రి. ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మేము ముందుకు సాగాలయ్యా. అట్టి కృప మాకు దయచేయండి తండ్రి ప్రభా. అట్టి దినముల చివరి గడిలో మేము ఉంటుండగా నీ పరిశుద్ధమైన వాక్కుతో మమ్మల్ని నింపి తండ్రి ప్రభా. నీ వాక్యానుసరంగా జీవించే కృప దయచేయండి ప్రభా. గొప్ప గొప్ప వాగ్దాలను ఇచ్చే దేవుడవయ్యా. ఇక అసాధ్యమైనదంటే ఏది లేదు కదనైనా. వాక్యానుసారంగా ప్రార్థించే కృప మాకు దయచేయండి. ఆ హృదయంలో ఏ మస్టు లేకుండా మేము జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నిరాకడ సమయం ఇప్పుడే ఈ క్షణమైతే మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చుకో. ఇంకా ఆలస్యమైతే నీ కృపారెక్కల కింద ఉంచుకోండి తండ్రి ప్రభా. నిరాకడ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోతారు. మేము ఎత్తబడే గుంపులో ఉండే కృప దయచేయండి అయినా. విడబడే సంఘంలో విడబడే గుంపులో మేము ఉండకూడదు నైనా. ఎందుకంటే నాయన ప్రభా, ఈ చివరి గడియలనైనా నువ్వు మా పట్ల అత్యధికమైన కృప చూపినందుకై నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఇంకా నీ రాకడ సమయం వరకు మీకు నమ్మకం కూడా కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకను పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్.